హాయ్ హలో అండి. ఇదైతే గౌరీపట్నం చర్చ్కి వచ్చానని ఫస్ట్ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. దాని తర్వాత థర్డ్ పార్ట్ అన్నమాట. వీడియో బాగా లెంతీ అవుతుందని నేనైతే పార్ట్స్ డివైస్ పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువ లెంతీ ఉంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఇంకా నేను పార్ట్ వైజ్గా డివైస్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మేమైతే ఇంకా లోపలికైతే వచ్చాము. ఇక్కడైతే భోజనాలు కూడా పెడుతున్నారండి అటు సైడ్. ఇంకా మా తమ్ముడు మా చెల్లి వాళ్ళైతే భోజనాలు చేస్తున్నారు. ఇంకా మేమైతే భోజనాలు చేసే టైంలో అంతా తిరిగి వస్తామని నేను మా ఆయన తీసుకొని ఇంకా ఈ లొకేషన్ చూడడానికైతే ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళైతే భోజనాలు చేసి వస్తారు మెల్లిగా. మేమైతే మళ్ళీ రాలేం కదా, ఇదంతా చూసి వీడియో షూట్ చేద్దామనే ఉద్దేశంతో అన్నం కూడా తినలేదండి. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చామని చెప్పాను కదా. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఏమి తినకుండా అలానే వెళ్ళాము. ఇంకా వీడియో షూట్ చేయాలి, మళ్ళీ టైం లేట్ అవుతుంది, వర్షం వచ్చేలాగా ఉంది అని హడావిడిలో మేము ఆంధ్రాకి వెళ్ళడమేమో కానీ వెదర్ అంతా కూల్ అయిపోయింది. వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా చూసారు కదా, ఈ వేలు అటు వెళ్తే అటు ఒకటి, ఇటు కూడా వెళ్ళొచ్చు. చాలా వేసి ఉన్నాయండి ఇటైతే, కానీ చాలా బాగుంది. ఒక ఒక గుట్టలాగా కొండ మీద ఇలా టెంపుల్స్ చర్చిలు ఉండడము ఒకటి కాదు 2 కాదండి, దాదాపు ఎన్ని ఉన్నాయో నేనైతే లెక్క పెట్టలేదు, చాలా ఉన్నాయి. చూసారు కదా ఎంత మొక్కులు మొక్కుకున్నారు అందరూ. ఇంకా సంతానం గురించి కానీ, ఇల్లు గురించి కానీ, జాబ్ గురించి కానీ, ఏదైనా కానీ మొక్కుకున్న తర్వాత ఇలా కడతారన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కు తీర్చుకొని అది ఇప్పుతారేమో, నాకైతే అంత ఐడియా లేదు. ఇంకా ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయండి పైన కొండ మీద. ఇంకా బైబిల్స్, ఫోటో ఫ్రేమ్స్, స్కార్ఫ్స్ అని, ఇంకా విగ్రహాలని చాలా చూసారు కదా. నాకైతే చెప్పడం అంటే వాళ్ళ పేర్లు తెలియదు, అందుకే నేను చూపిస్తున్నాను వీడియోస్లో. అన్నీ ఉన్నాయండి. ఇంకా మనకు సంబంధించి అంటే క్రిస్టియన్స్కి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ నుంచి విగ్రహాలు అందరు కొనుక్కెళ్తారు. ఇంకా షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. షాప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో దారికి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా, మొత్తం పూల కుండీలు, చెట్లు అంతా అండి. ఇంకా పని చేస్తున్న వారైతే పనులు చేస్తూనే ఉన్నారు, మొక్కలు నాటుతూనే ఉన్నారండి. లోపల మొత్తం గ్రీనరీ అండి. నిజంగా ప్రకృతిలో మనం అంటే ఒక ఓపెన్ ప్లేస్లో ఇంత చెట్లు, ఒక టెంపుల్ ఉండడం నిజంగా అండి చాలా బాగుందండి. రూట్ అయితే నాకు బాగా నచ్చిందండి. ప్రకృతి ఒడిలో ఉన్నట్టు స్వచ్ఛమైన గాలి, ఇంకా విశాలంగా ప్లేసు చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా చూసారు కదా, ఇంకా అక్కడ ఒక బోర్డు అయితే ఉందన్నమాట. ఇంకా చూడండి, మనం అదంతా తిరిగి మళ్ళీ కిందికి వచ్చాము. ఇప్పుడు ఈ చర్చికి అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, ఆ చర్చి రైట్ సైడ్ ఒకటి ఉంటుందని, ఆ చర్చికి అయితే వెళ్తున్నాం. మేము బేబీ కెరియర్ బెల్ట్ అయితే అంటే తీసుకెళ్ళాము, కానీ అందులో వేయడం గుర్తులేదండి. లాస్ట్కి వచ్చేసరికి అయ్యో కెరియర్ బెల్ట్ ఉన్నా కానీ బాబుని ఇట్లా క్యారీ చేసామనిపించింది. ఇంకా మా ఆయన అయితే గుర్తుకొచ్చి కెరియర్ బెల్ట్ అయితే వేసుకొని బాబుని అయితే క్యారీ చేస్తున్నాడు అనమాట. ఇంకా చూడండి, బాబుని అయితే ఇప్పుడు అందులో వేసాం. అప్పటి నుంచి ఎత్తుకొని తిరిగామండి మొత్తం. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అంతా కూడా అంటే కవర్లో మోస్తున్నాం కవర్, కానీ అదైతే మాకు గుర్తులేదన్నమాట. ఎంత హడావిడిగా అయిపోయిందండి. అక్కడ కూడా మా ఆయన హడావిడి చేసేసారండి. తొందర చూద్దాం, తొందర వెళ్ళిపోదాం, మళ్ళీ లేట్ అవుతుంది, వర్షం వస్తుంది, మళ్ళీ లాంగ్ జర్నీ చేయాలి కదా బాబుతోని, ఈవినింగ్ అవుతుంది. బాబుకి ఫుడ్ కూడా ఏం పెట్టలేదండి. మార్నింగ్ అయితే ఉగ్గు తినిపించి తీసుకొచ్చాను. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు బనానా తినిపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా తీసుకోలేదన్నమాట. వెళ్ళేటప్పుడు ఏదైనా బనానా తినిపిద్దామని ఇంకా ఆగమన్నమాట. బాబు కూడా ఆకలి అవుతుంది కదా అని ఇంకా మా ఆయన హడావిడి చేసేసారు అంతా. ఇంకా మేమైతే అన్నం తినలేదు కదా, మా మొహాలు అంతా మొత్తం మాడిపోయాయండి. చూసారుగా ఎలా ఉందో. ఇంకా ఇక్కడ చర్చి లోపల కూడా వెళ్ళేంత ఓపిక లేదన్నమాట. మళ్ళీ ఆ మెట్లు ఎక్కడం మా వల్ల కాదనిపించింది. ఏదైనా తిని ఉంటే ఎక్కేవాళ్ళం ఖచ్చితంగా, మళ్ళీ రాము కదా, చూద్దాం లోపల ఏముందో అని. కానీ ఇంకా ఎక్కేంత ఓపిక కూడా లేదు. ఇంకా చూసారు ఎంత పెద్ద విగ్రహం అంటే జీసస్ విగ్రహం ఉందో. ఇంకా మా ఆయన అయితే బయట నుండి ఒక ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం అయితే చేసామండి. నేను మా ఆయన అయితే లోపలికి అయితే అసలు వెళ్ళలేదు. అక్కడ ఆ పైన మెట్లు ఎక్కి అక్కడ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. చాలామంది ఎక్కుతున్నారు, అంటే ఎవరికి ఉన్న ఓపిక వాళ్ళు అన్నమాట. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఇటుకలతో చేసినలాగా కట్టడం, ఒక పురాతన కట్టడం లాగే ఉంది. ఎప్పుడు కట్టారేంటి డీటెయిల్స్ అయితే నాకు తెలియదండి. ఇంకా నేనైతే కొంచెం అలా ఎక్కినట్టయితే వీడియో తీసుకున్నాను, షార్ట్ వీడియో కోసం అయితే మా ఆయన అయితే తీశారు. ఇంకా నాకైతే ఆ టైంకి చాలా ఆకలిస్తుందండి. ఇంకా అస్సలు ఓపిక లేదు, నడిచేంత ఓపిక కూడా లేదు. ఏమైనా తిన్నామంటే అసలు అక్కడ ఏం దొరకలేదండి.
ఇంకా ముందుకెళ్ళి చూడాలి, ఏదైనా తిందామని అనుకున్నాను నేనైతే. ఇంకా బాబు కూడా చాలా అలసిపోయాడు ఏం తిన్నాక. ఇంకా బాబు అయితే కొంచెం నిద్ర అయితే పోయాడండి. చూసారా గుండు కొట్టించిన తర్వాత మా బాబు ఫేస్ ఎలా మారిపోయిందో. ఇంకెక్కడైతే జ్యూస్ కూల్ డ్రింక్స్ అనే ఒక బండి అయితే ఉందండి, అక్కడైతే ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంటుందని ఒకటే తీసుకున్నామండి, హాఫ్ అయితే తాగాను. చాలా పుల్లగా ఉంది, అంతగా నచ్చలేదు నాకైతే. ఇంకా చూడండి ఎటు చూసినా మెట్లు, కొండలు, ఎక్కడం దిగడం. ఇక్కడైతే ఒక పాపడల ప్యాకెట్ అయితే తీసుకున్నాను 10 రూపీస్ పెట్టి. అది తినుకుంటే ఇద్దరం వెళ్ళాము. ఇంకా వెళ్ళే చోట పైన చూపించిన చెరువు చూసారా ఇప్పుడు కింద నుంచి, దానికి వే ఎటు ఉందో నాకైతే తెలీదు. కానీ నిజంగా టైం ఉంటే అటు సైడ్ వెళ్దాము, అదంతా తిరుగుదాం అనుకున్నాం. కానీ మా ఆయన హడావిడి వల్ల ఫాస్ట్గా రావాల్సి వచ్చిందండి. ఎంత హడావిడి పెట్టేశాడో, వర్షం వస్తుంది తొందరగా అని. ఇంకా మా చెల్లి మీరైతే గౌరీపట్నం సంబంధించిన 3 వీడియోస్ అయితే చూసారని అనుకుంటున్నాను. చూడకుంటే మా ఛానల్ చెక్అవుట్ చేసి ఇప్పుడే వీడియోస్ అన్ని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.